అందరికీ హాయ్ అండి. ఎగ్స్‌తో ఎక్కువగా మీకు ఏ రెసిపీ అంటే ఇష్టము? కర్రీయా లేకపోతే పులుసా అనేది కామెంట్ చేసి చెప్పండి. పులుసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్‌లో ఎగ్ పులుసు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కళాయిలో కాస్త ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పచ్చి ధనియాలు, ఆనియన్స్, అల్లము, ఎల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కర్రీ పోపు కోసము అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు, ఎగ్ పులుసులో చిన్న ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న ఉల్లిపాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అందులో కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, జీలకర్ర, మెంతుల పొడి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పోసి అది మసిలిన తర్వాత అందులో ఎగ్స్ వేసుకున్నామంటే మనకు టేస్టీగా ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది.